ఎంజీరావు గారు, అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించింది. ఈ వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం ఎంత, అండ్ ఈ వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల బంగారం ధర ఎలా ఉండబోతోంది ఫ్యూచర్లో? ఎస్ అండి, ఇప్పుడు యుఎస్ ఫెడ్ అంటాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫెడరల్ రిజర్వ్, భారతదేశ కేంద్ర బ్యాంకు ఆర్బీఐ లాగా వాళ్ళకి యుఎస్ ఫెడరల్ రిజర్వ్స్ అని ఉంటుంది. ఆ బ్యాంకు గవర్నర్ పావెల్ నిన్న ఎఫ్ఓఎంసి, అది ఫెడరల్ కమిటీని ఒకటి ఫామ్ చేసి ఆ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే యుఎస్లో వడ్డీ రేట్ల తగ్గింపు, దాన్ని ఏమంటారంటే ఇంట్రెస్ట్ రేట్ కట్ అంటారు. యుఎస్ ఫెడరల్ రిజర్వ్లో వడ్డీ రేట్లు తగ్గించింది. ఎక్కడి నుంచి అండి? 4.5 నుంచి 4.25కి అంతకుముందు తగ్గిస్తే ఇప్పుడు 4.25 నుంచి 4%కి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించింది. దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా సూపర్ పవర్ కాబట్టి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో యుఎస్ కరెన్సీ డాలర్ ప్రభావితం ఉంది కాబట్టి ఇప్పుడు డాలరు డిపాజిట్లపై 0.25 ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎఫెక్ట్ అవుతుంది. అందులో ఇండియా కూడా ఉంది. అందులో ఇప్పుడు బంగారం రేట్లు కూడా ఉంటుంది. ఒక్కోటి చూస్తే మొట్టమొదటిసారిగా దీని ప్రభావితం ఎలా ఉంటుందంటే, ఈరోజు స్టాక్ మార్కెట్ పెరిగిందండి, అది తాత్కాలికమే. కానీ యుఎస్ ఫెడరల్ రిజర్వ్స్ వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల యుఎస్ డాలర్ బలపడుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి, దాని విలువ పెరిగిద్ది అనమాట. అసలు ఎందుకు ఈ సంక్లిష్టమైన నిర్ణయం తీసుకుందంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఆల్రెడీ ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉందండి. అయినప్పటికీ యుఎస్ఎస్ అనేది మాంద్య పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది, రెసిషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాంద్య పరిస్థితులు రాకుండా ఉండాలంటే యుఎస్ మార్కెట్ కాస్త బూస్టింగ్ ఇవ్వాలన్నమాట. ఆ యుఎస్ మార్కెట్లో ఎంప్లాయ్మెంట్ని పెంచాలి, ఉద్యోగితను పెంచాలి. కాబట్టి అది ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నప్పటికీ ఈ వడ్డీ రేట్లు తగ్గింపు వల్ల చౌకగా రుణాలు అటు ఇండస్ట్రీస్కి, కంపెనీలకి, తర్వాత కార్లు, రియల్ ఎస్టేట్ మార్కెట్ లాంటివి వెళ్తాయి అన్నమాట. వడ్డీ రేట్లు తగ్గింపు వల్ల నిధులు ఎక్కువ వెళ్తాయి. కాబట్టి యుఎస్ ఆర్థిక వ్యవస్థ పెంపొందించబడి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అందుకే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించింది. దీనివల్ల ఇండియా మీద ఎలా ఉంటుందంటే, యుఎస్ డాలర్ అనేది తో రూపీ పోలిస్తే రూపీ బలపడిపోతుంది అనమాట. రూపీ బలపడడం వల్ల చాలా ప్రమాదం ఉంటుందండి. ఎందుకంటే రూపీ వాల్యూ ఎక్కువ అయితే డాలర్ కంటే మన వస్తువుల అంతర్జాతీయ మార్కెట్లో విలువ తగ్గిపోతాయి అనమాట. ఎక్కువ రేటుకి వెళ్ళద్దు. ఎక్కువ రేటుకి మనం ఉత్పత్తులు పంపించామనుకోండి, ఎవరు కొనుక్కోరు. అందుకనే డాలర్కి రూపీ వాల్యూ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండకూడదు, ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇప్పుడు రూపీ వాల్యూ పెరిగిపోతుంది డాలర్తో పోలిస్తే. దీనివల్ల ఏమవుతుందంటే మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్లు తగ్గిపోతాయి. ఎందుకంటే యుఎస్ డాలర్కి అమెరికా మార్కెట్లోనే విలువ పెరిగింది కాబట్టి అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా మనకు రాదు. కాబట్టి ఇది చాలా ప్రభావితం చేస్తుంది. కాబట్టి దీర్ఘకాలంలో ఇండియా రూపీ బలపడి ఎక్స్పోర్ట్స్ తగ్గితే మనకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా అమెరికా మార్కెట్ నుంచి కొంచెం తక్కువ వస్తాయి. అంతర్జాతీయంగా కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అమెరికాకి వెళ్తాయి అనమాట. అందుకే యుఎస్ వడ్డీ రేట్లు తగ్గించింది. చాలా సంక్లిష్టంగా ఉంటుందండి ఈ విషయం. తర్వాత యుఎస్ డాలరు పై వడ్డీ రేట్లు తగ్గడం వల్ల యుఎస్ కరెన్సీ అనేది రూపీతో పోలిస్తే వీకెన్ అవుతుంది. తర్వాత ఇప్పుడు యుఎస్ డాలర్ అనేది కాస్త విలువ తగ్గిద్ది. అక్కడ తగ్గడం వల్ల చాలామంది ఏం చేస్తారు, తన యొక్క పొదుపుని బంగారం రూపంలో చేసుకుంటారు అంతర్జాతీయంగా అండి. ఎందుకంటే అంతర్జాతీయ కరెన్సీ డాలర్ అనేది. కాబట్టి డాలర్కి విలువ తగ్గిందంటే ఈ డాలర్ అస్థిరత్వంగా ఉండడం వల్ల ఎక్కువ పెట్టుబడులన్నీ బంగారంలో దాస్తారు. కాబట్టి బంగారానికి డిమాండ్ పెరుగుద్ది. కాబట్టి ప్రస్తుతం ఉన్న బంగారం విలువ ఇప్పుడు 1,11,000 ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎండింగ్ ముందే 1,50,000కి అయిపోతుందండి. ఇది చాలా పరిశోధకులు కూడా, అంతర్జాతీయ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఈ విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఔన్సు సుమారు $3,400 ఉంది. ఇది $3,700 క్రాస్ అవుతుంది. అంటే ఏంటి, సుమారు మనకు 1,50,000 దాటేస్తుంది నెలలో. అంటే ఈ డిసెంబర్ రాకుండానే 1,50,000 దాటేసే అవకాశం ఉంది. చూడండి ఎంతటి విపత్కర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే, ట్రంప్ ప్రెజర్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ అక్కడ ఉద్యోగితను పెంచాలి, అమెరికా రెసిషన్లోకి వెళ్లకుండా కాపాడాలి. ఈ అంతర్జాతీయంగా చాలా సంక్లిష్టంగా ఉంటాయండి ఇవంటే. యుఎస్ డాలర్ విలువ వడ్డీ రేట్లు తగ్గింపు వల్ల అనేది ప్రధానంగా పెరుగుతుంది. తర్వాత కేంద్ర బ్యాంకులు కూడా ఇప్పుడు ఇంకా డాలర్ని తన దగ్గర పెట్టుకోకుండా ఎక్కువ బంగారాన్ని కొంటాయి. ఇప్పుడు ఆర్బీఐని, తర్వాత రష్యన్ ఫెడరల్ బ్యాంక్ అనేది, తర్వాత చైనీస్ కేంద్ర బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ అనేది, బ్రిక్స్ బ్యాంకులు అనేవి అన్ని దేశాలు కూడా ఈరోజు బంగారాన్ని పోగు చేస్తున్నాయి ఇండివిజువల్స్ లాగా. కాబట్టి బంగారం పెరిగిపోతుంది.
అంతర్జాతీయంగా బంగారం ఉత్పత్తి దేశాల్లో కూడా మైనింగ్ తక్కువ జరుగుతుంది. ఏది రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, మెక్సికో, తర్వాత కాంగో, అమెరికాల్లో. కాబట్టి మైనింగ్ అనేది ఎక్కువ జరగదు. కాబట్టి బంగారానికి డిమాండ్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది కేంద్ర బ్యాంకుల నుంచి ఇండివిజువల్గా. కాబట్టి బంగారం రేట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కూడా కాస్త తగ్గి దాని మీద ప్రభావితం ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ ఇండియా అనేది ఫండమెంటల్స్, దాన్ని ఏమంటారంటే ఇండియా ఫైనాన్షియల్ ఫండమెంటల్స్ అంటారు, ఆర్థిక మూల స్తంభాలు అంటారు. అందులో ద్రవ్యోల్బణం బలం, వడ్డీ రేట్లు, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, గ్రోత్ రేట్, ఇవన్నీ అంటారన్నమాట. ద్రవ్య విధానం అంటే ఫైనాన్షియల్ ఫిస్కల్ పాలసీ, ఇవన్నీ ఏంటంటే స్ట్రాంగ్గా ఉండడం వల్ల మన మీద అంత ప్రభావితం ఉండదు. కానీ బంగారం రేటు పెరుగుతుంది, మనం కూడా దానికి అనుకూలంగా ఇప్పుడు ఫెడరల్ రిజర్వ్స్ వడ్డీ రేట్లు తగ్గింపు వల్ల మన ద్రవ్య విధానం, మన బడ్జెట్, ఫైనాన్షియల్ ద్రవ్య విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటుందండి. ఇప్పుడు చూడండి, వచ్చే మనకు మానిటరీ పాలసీ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ ఉంటుంది. ఆ మానిటరీ పాలసీలు దానికి అనుకూలంగా నిర్ణయాలు కూడా కొనసాగుతాయండి. ఇదంతా చాలా సంక్లిష్టంగా ఉంటుంది అన్నమాట. ఈ విషయం నేను చెప్పిన అర్థమవన పరిస్థితి. కానీ ఒకటేనంటే బంగారం రేటు 1,50,000 అనేది డిసెంబర్ నాటికే, ఈ ఎండింగ్ అవ్వకుండానే 1,50,000 తాకుతుందని మనం సుస్పష్టంగా మనం చెప్పొచ్చు.